పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. 10 ఏళ్ల పాటు ఒక హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు అంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది ఫ్యాన్స్ ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ పార్టీ సత్తా చాటింది. ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించిన దగ్గర నుండి ఆయన ఫ్యాన్స్ హడావిడి కాస్త ఎక్కువైందనే చెప్పాలి. పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్స్ మీద రాసుకుంటున్నారు. ఇది పవన్ దృష్టికి వెళ్లడంతో అభిమానుల్ని అలా చేయవద్దని వారించారు. ఇలా చేయడం వల్ల తనకు చెడ్డ పేరు వస్తుందని, ఆర్టీఓ అధికారులకు చాలా ఇబ్బంది అని, ఇలాంటి పనులు చేయవద్దని అభిమానుల్ని పవన్ వారించారు. పలు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు బైక్స్ మీద ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే స్టిక్కర్ ని తీసివేయడం కూడా జరిగింది. తాజాగా మెగా డాటర్ నిహారిక సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు. వేదిక మీద పలువురు సెలబ్రిటీలు మాట్లాడుతున్న సమయంలో గట్టిగా జై పవర్ స్టార్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న హైపరాది వాళ్ళను ఎంత కంట్రోల్ చేయాలని చూసినా ఫలితం లేదు. అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న నిహారిక, బాబు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి షాక్ ఇచ్చారు. వెంటనే మా బాబాయ్ డిప్యూటీ సీఎం అంటూ మరోసారి పవన్ ఫ్యాన్స్ కి ఆమె కౌంటర్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.